Hello nurses, welcome back. Friends, today's video lo manamu history of midwifery in India ఆ టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ మిడ్వైఫరీ అంటే ఏంటి, ఓకే, ఆబ్స్ట్రిక్స్ అంటే ఏంటి, అలాగే గైనకాలజీ అంటే ఏంటి అని ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో హిస్టరీని మనము బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, హిస్టరీ అనేది ప్రతి ప్రొఫెషన్ కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది, ఒక బిల్డింగ్ లాంటిది. సో హిస్టరీ తెలియకుండా మనం ఎన్ని చదువుకున్నా కూడా కొంచెం మనం ఎక్కడో ల్యాక్ అవుతాం అనమాట, రైట్? సో దట్ ఈ రోజు మనము హిస్టరీని డిస్కస్ చేద్దాం. హిస్టరీ సహజంగా కన్ఫ్యూజింగ్ గా, బోరింగ్ గా, గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా అలా ఉంటది, రైట్? అలా కాకుండా మనము ఒక 4 periods కింద డివైడ్ చేసి గుర్తుండేలాగా ఈజీగా చూద్దాం. ఫస్ట్ పీరియడ్ వచ్చి ఏన్షియంట్ పీరియడ్. ఏన్షియంట్ పీరియడ్ చాలా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పూర్వం మిడ్వైఫరీ ఎలా ఉండేది అని చూస్తే గనక ఆ రోజుల్లో ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నట్టు లేదు. ఆ రోజుల్లో డెలివరీస్ చేసే వాళ్ళని ఏమనేవాళ్ళంటే దాయాస్ అని పిలిచేవాళ్ళు. తెలుగులో మంత్రసానులు అనేవాళ్ళు. వీళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా డెలివరీస్ కండక్ట్ చేసేవాళ్ళు. సో బోత్ విలేజెస్ లోను టౌన్స్ లోను ఎలా కండక్ట్ చేసేవాళ్ళు అని ఒకసారి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్ ఈ రెండు మాత్రమే వాటి వల్ల వాళ్ళు ధైర్యంగా డెలివరీస్ కండక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్, మన ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ లో చరక సంహిత, సుశ్రుత సంహిత బాగా తెలుసు కదా మీ అందరికి. సో వీళ్ళు కొన్ని టాపిక్స్ ని డిస్క్రైబ్ చేశారు. అదేంటంటే రిగార్డింగ్ మిడ్వైఫరీ కేర్ ఎలా ఇవ్వాలి, అంటే డయాస్ ఎలాంటి కేర్ ఇవ్వాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కేర్ ఇవ్వాలి, డెలివరీ మేనేజ్మెంట్ ఏంటి, ఇలాంటి కొన్ని టాపిక్స్ ని ఇండియన్ టెక్స్ట్ లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. దెన్ సో మోస్ట్లీ వీళ్ళు ఆధారపడింది ఏంటంటే ఆయుర్వేద, ట్రెడిషనల్ మెథడ్స్ మీద ఆధారపడి డెలివరీస్ ని కండక్ట్ చేసేవాళ్ళు. ఆయుర్వేదాలో గర్భిణీ పరిచర్య అనే పేరుతో అక్కడ మదర్స్ అందరికి డెలివరీ టైంలో, అలాగే పోస్ట్ నేటల్ మదర్స్ కి అందరికి హెల్ప్ చేసేవాళ్ళు, డెలివరీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఓవరాల్ గా ఏన్షియంట్ పీరియడ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఫాలో అయింది ట్రెడిషనల్ మెథడ్స్. సో మెయిన్ రోల్ ప్లే చేసింది దాయాసు వితౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇలా మనం ఏన్షియంట్ పీరియడ్ లో చూద్దాం. నెక్స్ట్, బ్రిటిష్ పీరియడ్. ఫ్రెండ్స్, బ్రిటిష్ పీరియడ్ ని కొలోనియల్ పీరియడ్ అని కూడా అంటాము. సో ఎందుకు మనం కొలోనియల్ పీరియడ్ అని అంటామంటే యాక్చువల్గా హిస్టరీ ఇండియాలోనే, కానీ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని పరిపాలించేవాళ్ళు. వాళ్ళ టైంలో ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది, అందుకే కొలోనియల్ పీరియడ్ అని పిలుస్తాం. దెన్ సో ఇక్కడ ఈ మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ బ్రిటిష్ పీరియడ్ లోనే మిడ్వైఫరీ ప్రోగ్రామ్ కి ఒక మంచి పునాది పడింది, అసలు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దెన్ వీళ్ళ పీరియడ్ లోనే ఫస్ట్ నర్సింగ్ స్కూల్ స్టార్ట్ అయింది. చెన్నైలో. అండ్ ఇన్ 1871
ఫస్ట్ నర్సింగ్ స్కూల్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తూ మిషనరీ హాస్పిటల్స్ అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ మిషనరీ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఎస్టాబ్లిష్డ్ మిడ్వైఫరీ ప్రోగ్రామ్స్, మిడ్వైఫరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాదు ఇంకా ఈ కొలోనియల్ పీరియడ్ లోనే మిడ్వైఫరీకి ఒక స్టాండర్డైజ్డ్ రికగ్నిషన్ అనేది తీసుకొచ్చి అండ్ దే డిక్లేర్డ్ యాజ్ ఏ మిడ్వైఫరీ ఆల్సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అని ఈ పీరియడ్ లో రికగ్నైజ్ చేశారనమాట. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఈ విధంగా బ్రిటిష్ పీరియడ్ లో అంటే కొలోనియల్ పీరియడ్ లో మిడ్వైఫరీ రోల్ అనేది చాలా ఎక్స్పాండ్ అయిపోయి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని హాస్పిటల్స్ లో పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ 1947 దెన్ దీన్ని మనం పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అని కూడా పిలుస్తాము. ఆఫ్టర్ 1947 లో మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ మిడ్వైఫరీ ప్రోగ్రామ్స్ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ దే స్టార్టెడ్ MCH సర్వీసెస్. MCH సర్వీసెస్ అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్. సో మెటర్నల్ అంటే మదర్, చాలా ఫోకస్ పెట్టి దెన్ దే స్టార్టెడ్ ANM ప్రోగ్రామ్స్ అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్. వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి డెలివరీలో ఎలా అసిస్ట్ చేయాలి, మదర్ కి ఎలా చూసుకోవాలి, ఎలాంటి కేర్ ఇవ్వాలి, డెలివరీని ఎలా మేనేజ్ చేయాలి అన్ని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో దట్ ఆఫ్టర్ 1947 లో MCH సర్వీసెస్ రోజుకి చాలా డెవలప్ అయిపోతూ ఉన్నాయి. అప్పుడు మన INC ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్ 1947 ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం కూడా ఈ INC ఏం చేసిందంటే మిడ్వైఫరీ ప్రోగ్రామ్ ని నర్సింగ్ లో ఒక భాగం చేసేసి అండ్ దే సెటెడ్ యాజ్ ఎ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ అండ్ దే డెవలప్డ్ కరిక్యులం. ఒక స్టాండర్డైజ్డ్ ప్రోగ్రాము ప్లస్ కరిక్యులం. ఇంక ఇది నర్సింగ్ లో ఒక భాగం. దీనికంటూ ఒక సిలబస్ ఉండాలి, ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ ఉండాలి, షెడ్యూల్ అని INC రికగ్నైజ్ చేసి ఒక స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గా నర్సింగ్ లో ఒక భాగంగా కలిపేశారనమాట. దెన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. మన గవర్నమెంట్ ఇంకా MCH సర్వీస్ మీద ఫోకస్ చేసి నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లైక్ RCH ప్రోగ్రామ్స్ ఇవి కూడా స్టార్ట్ చేశారు. అంటే రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్. మదర్ గర్భిణితో ఉంది, ప్రెగ్నెంట్ గా అయ్యింది అని కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ గా డెలివరీ అయిపోయి పోస్ట్ నేటల్ కేర్ కూడా, ఈవెన్ న్యూ బోర్న్ కేర్. సో ఇలా కంప్లీట్ కేర్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 1947 ఇంకా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. దెన్ అండ్ ఫైనల్లీ ప్రెసెంట్ డేస్ అంటే మన మోడర్న్ డేస్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మోడర్న్ డేస్ అండ్ ప్రెసెంట్ డేస్. సో ప్రెసెంట్ డేస్ చాలా మందికి ఇప్పుడు అవగాహన ఉంటది. ఇదొక స్పెషలైజ్డ్ ప్రొఫెషన్ కదా. ANM లో మిడ్వైఫరీ సబ్జెక్ట్ ఉంటది, GNM లో ఉంటది, BSc లో, పోస్ట్ BSc లో, అలాగే MSc లో అయితే ఒక స్పెషాలిటీ కింద OBG అనేది ఒక స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీలో కేవలం దీనికి OBGకి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చదువుతారు. ఈ విధంగా నర్సింగ్ లో ఒక కంప్లీట్ గా పార్ట్ అయిపోయింది. అసలు మిడ్వైఫరీ లేకుండా ప్రోగ్రామే లేదు అన్నంతగా అయిపోయింది. అంత స్టాండర్డైజ్డ్ ప్రోగ్రాము ఒక స్పెసిఫిక్ ప్రొఫెషన్ లాగా, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేటటువంటి ప్రొఫెషన్ లాగా
ప్రోగ్రామ్ ఉంది. ఇదొక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. దెన్ సో మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ NPM, ఓకే, నర్స్ ప్రాక్టీషనర్ అండ్ మిడ్వైఫరీ అనే ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు, రైట్. సో అందులో స్పెషల్ గా ట్రైనింగ్, మళ్ళీ స్పెషల్ గా అబౌట్ చైల్డ్ బేరింగ్ ఉమెన్ గురించి కంప్లీట్ గా చదువుతారు. ఇన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎందుకు ఫోకస్ పెట్టారు అంటే, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద MMR, IMR, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. సో తల్లుల యొక్క మరణాల రేటుని తగ్గించాలి, అలాగే పుట్టబోయే పిల్లల మరణాల రేటు కూడా తగ్గించాలి. అంటే ఇంత ఫోకస్ పెట్టాలి అని ఈ మిడ్వైఫరీ రోల్ చాలా ఇంపార్టెంట్ అని దానికి. సో ఆ విధంగా ఇన్ని ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, స్టిల్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ గవర్నమెంట్, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ రోల్ ని, ఈ మిడ్వైఫరీ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సోమి, సొసైటీ ఆఫ్ మిడ్వైఫరీ ఇన్ ఇండియా, ఇందులో మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసి అందులో స్టూడెంట్స్ కి, స్టాఫ్ కి, ఫ్యాకల్టీ, ఇలా నర్సింగ్ ప్రొఫెషనల్స్ కి అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఇంకా స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయి, ఈజీ మెథడ్స్ ఏంటి, సిజేరియన్ సెక్షన్ కి కారణాలు ఏంటి, ఇంకా కంప్లీట్ అన్నమాట నార్మల్ అబ్నార్మల్ ని మనం అర్థం చేసుకుని ఒక నర్స్ గా ఎలా అలర్ట్ గా ఉండాలి అనే దాని మీద చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. తప్పకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు వాటికి అటెండ్ అవ్వండి. ఈ విధంగా మన మిడ్వైఫరీ రోల్ అనేది ఏన్షియంట్ పీరియడ్ నుంచి ప్రెసెంట్ డేస్ వరకు డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ లాస్ట్ లో ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ 2 సర్టిఫికెట్స్. వన్ ఈస్ RN, RM, రిజిస్టర్డ్ నర్స్, రిజిస్టర్డ్ మిడ్వైఫ్. ఈ 2 సర్టిఫికెట్స్ ఉంటేనే మీరు నర్సింగ్ ప్రొఫెషన్ కి ఎలిజిబుల్ అన్నట్టు. యూ విల్ గెట్ ద లైసెన్స్. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీరు మీరు అంటే మీ లైసెన్స్ అనేది కంటిన్యూ అవ్వదు, రైట్. కాబట్టి ఈ రెండు ఎప్పుడు ఒక భాగం లాగా ఉంటాయి. రిజిస్టర్డ్ నర్సు, రిజిస్టర్డ్ మిడ్వైఫ్ కంబైన్డ్ గా ఒకే ప్రోగ్రామ్ లో మర్జ్ చేయబడి ఉంటాయి. దెన్ సో ఫార్ వి డిస్కస్డ్ అబౌట్ హిస్టరీ ఆఫ్ మిడ్వైఫరీ ఇన్ ఇండియా. ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.